నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నా మేడం. సార్, పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకోకుండా పెళ్లి చేసుకుంటే అది నేరం కిందకే వస్తుంది. బట్ పెళ్లి కాకుండా వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండో లేకుంటే ఇంకా వాళ్ళ మరదలో వాళ్ళు ఇట్లా ఉంటారు కదా, ప్రేమించుకొని వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి పెళ్లి ఆపడానికి ట్రై చేయడానికి కొంతమంది చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంది? అదే నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ముందు మీకు ఇక్కడ చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం నా ఉద్దేశం. ఇప్పుడు ప్రేక్షకులకు చూసేవాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి. పెళ్ళి అనేది ఒక తంతు, అంతే కదా, ఒక కార్యక్రమం. పెళ్ళి అనేది భార్య ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలిపేది పెళ్ళి. సో వాళ్ళిద్దరి మధ్య జరిగే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఇప్పుడు కామన్గా మీరు పెళ్ళికి వెళ్ళి ఉంటారు కదా, వెళ్ళారు కదా పెళ్ళికి. నేను పెళ్ళికి వెళ్ళా కదా, కామన్గా అందరం వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు జరిగేది ఏంటి, అక్కడ వెళ్ళంగానే కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అయ్యగారు పూజ చేయటం, తర్వాత ఒక తంతు అనేది జరిగింది. ఒక మంత్రాలు, వేద మంత్రాలు, 7 స్టెప్స్, మంగళసూత్రం కట్టడం. తర్వాత ఇవన్నీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. సో ఇది వచ్చేసరికి ఐపీసీ అవుతుంది. అంటే ఇప్పుడు బిఎన్ఎస్, ఓకేనా, బిఎన్ఎస్ కింద అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక అబ్బాయి, ఇక లాజిక్ జాగ్రత్తగా గమనించండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని పెళ్లి చేసుకోలేదు. అమ్మాయిని వాడుకొని వదిలేశాడు, లేదా ఇదేదో జరిగింది మొత్తానికి, అది పక్కన పెట్టారు, అది వర్షం. ఈ అబ్బాయి ఏం చేసి అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. సో ఈ అమ్మాయికి తెలిసింది ఆ విషయం, వచ్చి కేసు పెట్టింది. కేసు పెడితే వాళ్ళ పెళ్లి చల్లకుండా పోదు. లాజిక్ అర్థమవుతుందా? వాళ్ళ పెళ్లి అనేది చల్లని వివాహం కాదు. ఎందుకంటే ఇద్దరు మేజర్స్ అయ్యి, ఇద్దరు మంచి మెచ్యూర్డ్ మైండ్ ఉండి సౌండ్ మైండ్ కలిగి ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళ పెళ్ళి అలాగే వ్యాలిడ్గానే ఉంటుంది, ఓకేనా. ఈ అమ్మాయిని ఇతను మోసం చేసినందుకు కానీ ఇతనికి శిక్ష పడుతుంది. ఓకే, అదే తప్ప ఆ పెళ్లి చెడిపోదు. అంటే సరే మధ్యలో వచ్చి ఆపితే మనకు సంబంధం లేదనుకోండి. ఇప్పుడు అమ్మాయి మధ్యలో సడన్గా వచ్చి పెళ్ళి ఆపండి అది ఇది అంటే సరే, వాళ్ళిద్దరి మధ్య అప్పుడున్న కుటుంబ పెద్దలు, వచ్చిన పోలీసు వాళ్ళని బట్టి అది ఆగిపోవటమా లేదా కంటిన్యూ అవటం అనేది అప్పుడు సర్కమస్టాన్సెస్ అనేవి నేను గెస్ చేయలేను, మీరు గెస్ చేయలేరు, ఓకేనా. లేదు ఈ అమ్మాయి లేటుగా వచ్చింది, మీకు అది చెప్పింది అర్థమైందా? లేటుగా వచ్చింది, పెళ్ళి అయిపోయింది. సో లేదు నేను నన్ను పెళ్లి చేసుకున్నాను, నన్ను మోసం చేశాడు, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అన్నప్పుడు అతని మీద చీటింగ్ కేసు, సరే రేప్ కేసు, ఇవన్నీ ఉంటాయి, కొన్ని ఉంటాయి, అవి పెడతారు. దాని ద్వారా అయితే అతనికి 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే, 7 to 10 years. ఇప్పుడు బిఎన్ఎస్ అయితే కొంచెం పెరిగింది అనుకోండి, దాన్ని బట్టి పోలీసు వారు ఎంక్వైరీ చేస్తారు. ఇది నిజంగా వాగ్దానం చేశాడా, ఇవన్నీ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేసింది, నిజమే అతను చేస్తాను ఈ అమ్మాయిని మోసం చేశాడు కాబట్టి ఇతను జైలు శిక్ష పోవాలని జైలుకి వెళ్తాడు తప్ప వీళ్ళిద్దరి మధ్య జరిగే పెళ్లి రద్దు కాదు. మీకు అర్థమైంది లాజిక్? ఈ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య పెళ్లి జరిగిందండి, నన్ను చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయి వేరే అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి ఆ పెళ్లిని రద్దు చేయమని అడగడానికి లేదు, అది పోలీసులకు కూడా లేదు. ఆ పెళ్లిని రద్దు చేసే ఒక్కటే ఫ్యామిలీ కోర్టు వారికి ఉంటుంది. అది కూడా ఎప్పుడు చలన వివాహం అయినప్పుడు, అంటే ఇద్దరు మేజర్స్ కానప్పుడు, మేజర్స్ కాకుండా మైనర్ అయినప్పుడు, లేదా పిచ్చి వాళ్ళని పెళ్లి చేసుకుంటాం అలా జరిగినప్పుడు అప్పుడు ఆ పెళ్లి వివాహం రద్దు అవుతుంది తప్ప ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి అతని మీద కేసు పెట్టినంత మాత్రం వాళ్ళిద్దరు పెళ్లి చెల్లకుండా పోదు. మీరు కామన్ మ్యాన్ ఏం ఊహించుకుంటారంటే ఇప్పుడు ఇద్దరు పెళ్ళి అయింది, ఇప్పుడు ఇక్కడ మనం ముగ్గురు ఆలోచించుకుందాం. ఏబి అంటే బి అనేది పాత లవర్ అనుకుందాం, ఏ అబ్బాయి సి ఇంకో కొత్త అమ్మాయి, ఈ ఏసి ఇద్దరు పెళ్లి చేసుకున్నాం. బి వచ్చి మధ్యలో ఆపండి అని చెప్పి చెప్పింది. చెప్పినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ పొరపాటున పెళ్ళి అయిపోయింది అనుకోండి, సరే దానికి వాళ్ళు కేసు పెడతారు. మళ్ళీ అమ్మాయి తరపు వాళ్ళు ఇతని మీద చీటింగ్ కేసు పెట్టచ్చు, ఓకేనా, అది నేరమే కదా చెప్పకుండా చేసుకుందాం అనేది. మళ్ళీ ఈమె 2 కేసులు అవుతాయి. లేదు పెళ్ళి అయిపోయింది, తెలిసింది, ఒక రోజుకో 2 రోజులకో తెలిసిపోయింది, తెలిసినప్పుడు ఆ పెళ్లి రద్దు చేయడానికి అంటానికి ఏమికి రైట్ లేదు, పోలీసు వారికి కూడా రైట్ లేదు. అర్థమవుతుంది? అది కేవలం కోర్టు వారికి ఉంది. అది ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య పెళ్లి చల్లదన్నప్పుడు కొన్ని ఉన్నాయి 13 కింద డైవర్స్ వేసుకుంటూ చెల్లుతుంది. అది తప్ప చాలామంది ఏమనుకుంటారు, పెళ్ళి అయిపోయింది కదా ఈ అమ్మాయి కేసు పెడితే ఓకే వాళ్ళ పెళ్ళి అయిపోతుంది, వాళ్ళ పెళ్ళి అనేది రద్దు అయిపోతుంది, సో అమ్మాయిని వదిలేసి మళ్ళీ అతను వచ్చి ఈ అమ్మాయిని చేసుకుంటాడు అనేది చాలామంది అనుకుంటారు. అట్లా కాదు, లాజిక్ అర్థమైందా? సో అబ్బాయి విషయంలో మీరు అడిగారు ఇందాడ, ఇది కొంచెం డ్రై సబ్జెక్ట్, జాగ్రత్తగా అర్థం చేసుకో. అబ్బాయి విషయంలో అబ్బాయి పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి మోసం చేసింది, అదే మీరు అడిగే ప్రశ్న. దానికి మన చేతిలో ఏం లేదు, చట్టాలని ఏం లేవు మహిళలకు సంబంధించి. సో ఒకవేళ అబ్బాయి కనుక అమ్మాయి మోసం చేసింది అంటే పెళ్లి చేసుకుంటాను మోసం చేసింది అన్నప్పుడు ఇతను ఎలాంటి కేసులు పెడతానికి లేదు, ఏం లేదు. అతను సరే ఇక అతను సైకాలజీ బట్టి ఉంటుంది. లేదు అమ్మాయి కనుక కొన్ని ఆర్థిక సంబంధం విషయాలు ఇతనికి పంపించింది అనుకోండి, అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక కేసు చేసింది, ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ చాలా పేదరికం, వాళ్ళు ఎక్కడో XYZ ఊరు, చాలా పేదవాళ్ళు. సో పేదవాళ్ళు అయితే అమ్మాయికి ఒక అబ్బాయికి అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఏం చేసి చెల్లి పెళ్లి చేయాలని చెప్పి ఒక 5 లక్షలు అబ్బాయి అకౌంట్లో ఉంచాయా అని చెప్పింది. ఇతను ఏం చేసి లవర్స్ కోసం మొత్తం ఖర్చు పెట్టేశాడు. ఓకే, సరే ఆ అమ్మాయి ఏం చెప్పింది, మన ఇద్దరం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా, అర్థమైందండి. సో మన ఇద్దరం కష్టపడి మరి డబ్బు సంపాదించి అమ్మాయికి మీ చెల్లికి పెళ్లి చేద్దాం అని చెప్పి అమ్మాయి ఏదో చెప్పింది, ఏం చెప్పిందో మనకు తెలియదు.
సో ఇతను నమ్మేసి అమ్మాయికి అకౌంట్ ద్వారా అదే కాలేజీ ఫీజు కట్టడం, హాస్టల్ ఫీజులు కట్టడం ఏ ఉంటాయి కదా, అవన్నీ మహిళలకు సంబంధించిన ఖర్చు పెట్టాడు 1 ఇయర్లో. తీరా చూస్తే అమ్మాయి అడిగింది వాళ్ళ అమ్మగారు, అరే మరి ఏందో 5 లక్షల రూపాయలు చెల్లికి తీసుకురారంటే, లేదులేమో పలానా ఆమె నేను ఇట్లా కష్టపడదాం అనుకున్నాం, ఇద్దరం తెచ్చి ఇద్దరం తీసుకొచ్చి పెళ్లి చేస్తాం అన్న. సరే ఆశతో ఉన్నాడు అతను. ఓకేనా, అర్థమైందా మీకు? తీరా చూస్తే అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఓకే. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? అదేగా మీరు చాలామంది అదే బాధపడుతుంది. అలాంటి సందర్భంలో ఇది ఎకనామికల్ సిచ్యువేషన్ కాబట్టి ఇది చీటింగ్ కిందే వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయా ఆ అమ్మాయి మీద? అదేనండి నేను చెప్పేది. అంటే నేను అనేది వాళ్ళిద్దరి మధ్య పెళ్లి వ్యవహారంలో కేసు పెడతానికి ఉండదు. ఇప్పుడు అతను నేను పెళ్లి చేసుకుంటానండి అని చెప్పి తను నేను చేసుకోను అని చెప్పడానికి లేదు, దానికి ఏం లేదు, చట్టంలో అయితే లేదు. ఇతను ఎకనామికల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి, అబ్బాయికి అమ్మాయికి ఎకనామికల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇతను నమ్మి అమ్మాయికి డబ్బులు ఇచ్చాడు, అమ్మాయి ఇతను మోసం చేసింది. సో అది ఏదైనా సివిల్ కేసు వేసుకొని డిక్లరేషన్ రికవరీ సూట్ వేసుకోవాలి. చీటింగ్ కేసు కూడా అతను పెట్టచ్చు. కామన్గా మహిళల మీద చీటింగ్ కేసు అనేది పోలీసు వారు 100 రకాలుగా ఆలోచిస్తారులే, కానీ వాళ్ళు పెట్టే ఒక ప్రైవేట్ కంప్లైంట్ అదే వేసుకొని అలా తీసుకోవచ్చు తప్ప అతను వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుందండి, నన్ను వాడుకుంది, శారీరకంగా వాడుకుందని పెడతానికి లేదు. భారతదేశం అది లేదు, ఇప్పటివరకైతే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత బిజీలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.